దేశ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర తండ్రి సంఘ సేవకుడు నందకిషోర్ గోయంకా పార్థివ దేహం హర్యానాలోని ఆయన పూర్వీకుల పట్టణమైన హిసార్కు చేరుకుంది. ప్రజల సందర్శనార్థం పార్థివ దేహాన్ని గోయంకా హౌస్లో ఉంచారు. రేపు ఉదయం 11 గంటలకు హిసార్లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆగ్రోహాతాంలోని గోయంకా ఉద్యానంలో ఉన్న అటు పంచతత్వంలో ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేస్తారు. గతంలో ఆయన భార్య అంత్యక్రియలు కూడా ఇదే ప్రదేశంలో జరిగాయి. సెప్టెంబర్ 28న హిసార్లో జన్మించిన నంద్ కిషోర్ గోయంకా సంప్రదాయ విలువలకు నిలువెత్తు రూపంగా జీవించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో నిబద్ధత కలిగిన వాలంటీర్గా చేరి జాతీయ ప్రయోజనాల కోసం, సాంస్కృతిక విలువల పరిరక్షణ కోసం ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు. మహారాజా అగర్సేన్ చారిత్రక రాజధాని అయిన ఆగ్రోహాతాం ప్రధాన వ్యవస్థాపకులలో ఆయన ఒకరు. ఆయన దూరదృష్టి వల్లే ఈ ప్రదేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గోరక్షణ సంక్షేమాన్ని తన జీవితంలో అంతర్భాగంగా భావించిన ఆయన శ్రీదేవి భవన్ మందిర్, గోశాల ట్రస్ట్, శ్రీ వైష్ణవ్ అగర్సేన్ గోశాలకు అధ్యక్షుడిగా, పోషకుడిగా సేవలు అందించారు. సోమవారం మధ్యాహ్నం 12:30 ముంబై మెరైన్ డ్రైవ్లోని తన నివాసంలో కన్నుమూశారు నంద్ కిషోర్ గోయంకా. దేశంలోని అగ్రశ్రేణి వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన ఎస్ఎల్ గ్రూప్తో అనుబంధం ఉన్నప్పటికీ ఆయన తన జీవితాంతం వ్యాపారానికి దూరంగా ఉంటూ నిరాడంబరత, పరోపకారం, సామాజిక సేవకి అంకితమయ్యారు. ఆయన మరణం వైశ్య సమాజంలో, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వర్గాలలో, సామాజిక సంస్థల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.